ఇప్పుడు నేను చెప్పే ఫోన్లో 7000 mAh బ్యాటరీ ఉంది. అట్లానే ఎవరికి తెలియంది వాటర్ రెసిస్టెంట్ లో వీళ్ళకి వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఇది మనకు IP16 రేటింగ్ తో వస్తుంది. అట్లానే దీంట్లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇదే ఫోన్ కాదు, రియల్మీ నుంచి వెళ్ళి కొత్త లాంచ్ అయిన రియల్మీ C85. సో ఈ వీడియోలో మనం కొత్త లాంచ్ అయిన ఈ రియల్మీ C85 గురించి కంప్లీట్ గా తెలుసుకుందాము. దీనిలో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, అసలు దేని మనకు వస్తుంది, దీంట్లో మనకు కెమెరాస్ ఏమున్నాయి, బ్యాటరీ ఏముంది, డిజైన్ ఏముందని చెప్పేసి క్లియర్ గా పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత మీరు ఈ ఫోన్ తీసుకోవాలని అర్థం అని చెప్పేసి మీకు కూడా క్లారిటీ వస్తుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఒకవేళ ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఈ మొబైల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు. అందరికీ నమస్తే, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫస్ట్ మనం డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. ఈ ఫోన్ మనకు రెండు కలర్స్ అవైలబుల్ ఉంది. ఒకటి ప్యారెట్ పర్పుల్, ఇంకోటి పీకాక్ గ్రీన్. అయితే దీని థిక్నెస్ చూసుకుంటే 8.3 mm వరకు థిక్నెస్ ఉంటుంది. అట్లా మనం వెయిట్ చూసుకుంటే 215 grams వరకు వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం వాటర్ రెసిస్టెంట్ చూసుకుంటే ఈ వాటర్ రెసిస్టెంట్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టింది. ఎందుకంటే ఇది IP66, 68, 69 అట్లనే 69K తో వస్తుంది. ఈ ఫోన్ ని వీళ్ళు చాలా రకాలుగా టెస్ట్ చేసిరు. వీళ్ళు టెస్ట్ చేసి ఏం చెప్తున్నారు అంటే 60 days వరకు ఇది 0.5 meters డెప్త్ లో వాటర్ లో అయితే సర్వ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అట్లనే ఫోన్ ని వాటర్ లో 6 meters లోపల పెట్టినా కూడా 30 minutes వరకు సర్వ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అట్లనే ఫోన్ 36 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ లో కూడా సర్వ్ అవుతుంది. అట్లనే దీని చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. సో ఇది బిల్డ్ క్వాలిటీ గురించి. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగా ఉన్నది. నార్మల్ గా ఒక ప్లాస్టిక్ బాడీ తప్ప మిగతా అంతా మనకు వాటర్ రెసిస్టెంట్ కానీ లేకుంటే థిక్నెస్ కానీ వెయిట్ కానీ పర్లేదు అనిపించింది. నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 6.8 inch అంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఫోన్ అయితే. 6.8 inch LCD ప్లస్ 144Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ అంటే ఆటోమేటిక్ గా స్మూత్ గా ఉంటుంది ఫోన్ అయితే. మీరు స్క్రోలింగ్ చేసినప్పుడు కానీ నార్మల్ గా చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నప్పుడు అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఫోన్ అయితే. అట్లానే దీంట్లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 1200 nits అంటే కొంచెం నార్మల్ బ్రైట్నెస్ ఏదైతే మనం బ్రైట్ సన్ లైట్కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం మీకు రీడింగ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి. అట్లా మనం LCD డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే LCD డిస్ప్లేలో మనకు కలర్స్ అనేవి కొంచెం డల్ గా అనిపిస్తాయి యాజ్ కంపేర్ టు అమోలెడ్ లో మనకు కలర్స్ అనేవి కొంచెం బ్రైట్ గా అనిపిస్తాయి. అట్లానే డీప్ బ్లాక్స్ ఉంటాయి. అట్లా మీకు ఈ LCD డిస్ప్లే అయితే కనిపించేది. ఒకవేళ మీరు LCD డిస్ప్లే కానీ అమోలెడ్ డిస్ప్లే గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ కి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ రన్ అవుతుంది. ఈ 60 nanometer టెక్నాలజీ డిజైన్ చేసారు. అట్లనే ఇది గ్రాఫిక్స్ చూసుకుంటే Mali G57 యూజ్ చేస్తున్నారు. అట్లా ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మరీ హెవీగా పర్ఫార్మ్ చేస్తా అని చెప్పేసి మీరైతే ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. ఇది ఎందుకంటే చిన్న ప్రాసెసర్ కాబట్టి చిన్న చిన్న గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే డైలీ యూసేజ్ అయితే మంచిగా ఉంటుంది. నార్మల్ గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటది. గేమ్స్ విషయానికి వస్తే మాత్రము హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ లైక్ BGMI ఇట్లా ఆడితే మాత్రము ఖచ్చితంగా మీడియం గ్రాఫిక్స్ ఆడుకోవాల్సి వస్తుంది. అది కూడా మీకు ల్యాక్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు, ఎక్కువ నోటీస్ చేస్తారు. నెక్స్ట్ మన కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో వస్తుంది. ఈ మన దీంట్లో మనకు Sony IMX852 సెన్సార్ యూజ్ చేశారు. అట్లా మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. నెక్స్ట్ మనం వీడియో రికార్డింగ్ చూసుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియో రికార్డింగ్ తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా సోనీ సెన్సార్ యూజ్ చేశారు, అది బాగానే ఉంది. కానీ 1080p 30 FPS వీడియో రికార్డింగ్ అంటే అది యాక్సెప్టబుల్ అనిపించలేదు. దాంతో మనం 2K కానీ 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపించింది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే ఈ మ్యాసివ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అట్లనే 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బైపాస్ ఛార్జింగ్ అంటే ఏంటి అంటే నార్మల్ గా ఛార్జింగ్ పెట్టేసి కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అట్లనే వీళ్ళు ఏమంటారు అంటే 6 years వరకు కూడా బ్యాటరీ అనేది హెల్దీగానే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అట్లనే మనకి దీంట్లో కార్డ్లెస్ పేమెంట్ చేసుకుని NFC సపోర్ట్ అయితే ఉన్నది. నెక్స్ట్ మనం వైఫై చూసుకుంటే వైఫై 5 తో వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. దీంట్లో మనకు ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు. అట్లనేది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫైనల్ గా మనం ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది 4GB RAM 128GB చూసుకుంటే 14,999 రూపాయలకు వస్తుంది. అదే మనం 6GB RAM 128GB చూసుకుంటే మాత్రం 16,499 రూపాయలకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ C85 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఫోన్ తీసుకుంటే అనుకుంటే మాత్రము 7000 mAh బ్యాటరీ కావాలి, నాకు వాటర్ రెసిస్టెంట్ ఎక్కువ ఉండాలి, IP16K అట్లా ఉండాలి, అట్లనే 144Hz రిఫ్రెష్ కావాలంటే మాత్రము ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోండి. లేదు అంటే ఈ 15,000 రూపాయల లోపు రియల్మీ నుంచి ఇంకా మంచి ఫోన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి కూడా చెక్ చేయండి. నా సజెషన్ ఏంటంటే రియల్మీ నుంచి ఇంకా వేరే ఫోన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయమని చెప్పేసి అంటే అయితే. ఒకవేళ ఈ ఫోన్ తీసుకుంటే అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఈ మొబైల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఈ రియల్మీ C85 గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ చెప్పండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరింటి ఎక్కువ కోసం సబ్స్క్రైబ్ చేయండి.